తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ని అరెస్ట్ చేస్తే కొంతమంది గుడ్డలు ఎంచుకున్నారు. ఈ రోజున ఆ వ్యక్తి ఎలాంటి భాష ఉపయోగించినాడు, ఎలాంటి మాటలు మాట్లాడాడు అనేది లేదు. కేవలం అతను తెలంగాణోడు, ఆంధ్ర పోలీసులు వచ్చి ఎలా అరెస్ట్ చేస్తారు, ఆంధ్ర ప్రభుత్వం ఎలా అరెస్ట్ చేయించింది, ఏమని తిట్టినాడు, రాజ్యాంగాన్ని పట్టుకొని ఇష్టం వచ్చిన పదాలు ఉపయోగించేసి మాట్లాడితే ఊరుకోవాలి. అయితే ఏంటంటే ఈ రోజున ఆంధ్రాకి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ని తెలంగాణకి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాంతీయవాదం రాలి ఆంధ్ర నుంచి. ఆంధ్ర ప్రజలు రెచ్చిపోలా, ఆంధ్ర నాయకులు ఏమో రెచ్చిపోలేదు. మా ప్రాంతాలు వేరైనా, పార్టీలు వేరైనా, మేము మాత్రం అందరూ కలిసి ఉంటాం ఇలా అనలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తే ఆంధ్ర రాష్ట్ర పౌరులు ఉపేక్షించరు. ఎందుకు ఊరుకుంటారు? రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఏమన్నాడు, రేవంత్ రెడ్డి గారు మా రాష్ట్రాన్ని ఏమన్నాడు, రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర నాయకుల్ని ఏమన్నాడు, రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర ప్రజల్ని ఏమన్నాడు. కానీ దురుద్దేశం పెట్టుకొని కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తే మరి ఆ ప్రభుత్వం ఊరుకుంటుందా, ఆ నాయకుడు ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అంటే మనకి ఎంత నోటికొస్తే అంత మాట్లాడేయచ్చు, ఎంత వాగినా మనల్ని ఆపేది ఎవడు ఉన్నాడు. ఒకవేళ ఆపితే కనుక, ఎవడైనా అరెస్ట్ చేస్తే కనుక, పోలీసు వాళ్ళు తీసుకెళ్తే కనుక ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేయించింది, చంద్రబాబు నాయుడు గారు చేయించారు, ఇలాంటి కుటీలు రాజకీయం చేద్దామంటే వర్కౌట్ కాదు. ఇంకో చూడండి, వైసీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసినారు. వైఎస్ఆర్సీపీ నాగార్జున యాదవ్ గారిని గుంటూరులో అక్రమంగా అరెస్ట్. ఎవరు అరెస్ట్ చేశారు? తెలంగాణ పోలీసులు అంటూ నాగార్జున యాదవ్ గారి ఇంటి నుంచి తీసుకెళ్లిన పోలీసులు, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా నాగార్జున యాదవ్ గారిని తీసుకెళ్లిన పోలీసులు, దాంతో కుటుంబ సభ్యుల ఆందోళన. తీసుకెళ్లింది ఆంధ్ర పోలీసులు కాదు, తీసుకెళ్లింది తెలంగాణ పోలీసు. అతను ఏం మాట్లాడినాడంటే, ఇదిగోండి సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు డిబేట్లో డెలివరీ బాయ్ అంటూ ఒక రాష్ట్ర సీఎంని పట్టుకొని అతను మాట్లాడేది జరిగింది. డెలివరీ బాయ్ అంటూ రేవంత్ రెడ్డి గారు ఏం చేసినాడు తప్పు? ఒక రాష్ట్ర సీఎం అవడం ఏం చేసింది తప్ప? ప్రజల కోసం నిలబడడం ఏం చేసింది తప్ప? ఆంధ్ర రాజకీయాల్లో కావచ్చు, వైసీపీ పార్టీని కావచ్చు, వైసీపీ నేత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, ఏనాడైనా ఎప్పుడైనా క్రిటిసైజ్ చేశాడా? లేదు వైసీపీ పార్టీకి సంబంధించిన నేతల్ని టార్గెట్ చేశాడా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరిని ఎక్కడ టార్గెట్ చేసినాడు? కానీ మనం మాత్రం ఛానల్లో కూర్చుంటాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం. అరెస్ట్ చేయడానికి వస్తే మాత్రం ఇది ఈ విధంగా చెప్తాం, అక్రమ అరెస్టు. అక్కడ పోస్ట్ చేసిన దాంట్లో అతను ఏం మాట్లాడాడు కూడా పోస్ట్ చేయాల్సింది. అప్పుడు జనం అర్థం చేసుకునేవాళ్ళు. ఈశ్వరుడు నోరిచ్చినాడు, ఏది పడితే అది మాట్లాడదాం, చెల్లుబాటు అవుతుంది. ఆంధ్రాలో, తెలంగాణలో కూడా చెల్లుబాటు అవుతుంది. ఒక రాష్ట్ర సీఎంని పట్టుకుని ఏదైనా మాట్లాడవచ్చు, మమ్మల్ని ఎవడేం చేయగలుగుతాడు, మమ్మల్ని ఎవడైనా ఆపగలుగుతాడా అనేటటువంటి ఉద్దేశాలు ఉన్నవాళ్ళు అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు చిన్నా చితక మాటలు కాదు. ఒరే చంద్రబాబు అన్నాడు ఈ వ్యక్తి. వయసుకు కూడా రెస్పెక్ట్ లేదు. అధికారంలో ఉన్న టైంలో ఇష్టం వచ్చినట్టుగా ప్రలాపనలు పేలినాడు. ఏదైతే ఆయన అప్పుడప్పుడు ప్రెస్ మీట్లో కావచ్చు, లేదంటే కనుక పబ్లిక్ మీటింగ్లో కావచ్చు వచ్చి మాట్లాడినప్పుడు నోటికి హద్దు అది పడదు. అదేమంటే నేను పీజీలు చేశాను, నేను డిగ్రీలు చేశాను, మేము బాగా చదువుకున్నటువంటి చదవరని అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాడు. ఈ చదవరేనా? డెలివరీ బాయ్ అంటే అంత తేలిగ్గా ఉన్నాడా? ఎన్నో లక్షల మందికి ఆహారం పెడుతున్నటువంటి వ్యక్తులు డెలివరీ బాయ్స్. రేయిం బగళ్ళు, కటిక చీకట్లో, రోడ్డు మీద ఏదున్నా సరే ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొని ఇంటికి ఫుడ్ని చేరవేసే వాళ్ళు ఈ డెలివరీ బాయ్స్. అలాగే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, అంటే ఇక్కడ వృత్తిని కూడా తక్కువ చేయడం, డెలివరీ చేయడం తప్ప, డెలివరీ బాయ్ ఉండడం తప్ప, తన జీవనోపాధి కోసం తను ఏదో సృష్టించుకున్నాడు. అలాగే 10 మందికి సేవ చేస్తా ఉన్నాడు. లిటరల్గా అతను సేవ చేస్తున్నాడని చెప్పొచ్చు. ఒక డెలివరీ బాయ్ సేవ చేస్తున్నాడు ఈ రోజున ప్రజల కోసం అని చెప్పి. ఫుడ్ డెలివరీ ఉట్టిపోయినానికి మన ఇంటికి ఎందుకు వచ్చింది? వాళ్ళు తీసుకురాకపోతే నువ్వు డబ్బులు ఎత్తున్నావు కాదనట్లా, బట్ వాళ్ళు తీసుకురాకపోతే నీకు డెలివరీ ఫుడ్ ఎలా వస్తుంది? నువ్వు అవమానిస్తావు. సో మొత్తానికి అయితే తెలంగాణ పోలీసులు అయితే వచ్చి ఎత్తుకుపోయినారు అనమాట. అది కాబట్టి అర్థం చేసుకోండి. మొన్న ఇలాగే తమిళనాడుకి సంబంధించినటువంటి విజయ్ని కూడా, సీఎం విజయ్ని కూడా, అక్కడ ఉన్నటువంటి డిఎంకే పార్టీకి సంబంధించిన ఒక మాజీ మంత్రి ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతంగా మాట్లాడినాడు, తీసుకెళ్లి బొక్కలు వేయించినాడు. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్న రావని ఇష్టం వచ్చినట్టుగా కారుకూతలు కూర్చున్నాడు. ఇప్పుడు చెక్కుతా ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు యనమల నాగార్జున యాదవ్ అట. సో ఇతన్ని కూడా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసుకెళ్లి బొక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరుగుతుందో చూడాలి.